1977లో జనతా పార్టీలో భాగంగా తిరిగి ఎంపీగా గెలుపొందారు. ప్రధాని మొరార్జీ దేశాయ్ వీరిని రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్ అధ్యక్షునిగా నియమించడం జరిగింది. 1979 నుంచి 1980 వరకు 2 సంవత్సరాలు వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్గా అధ్యయనం చేసి రిపోర్ట్ను భారత ప్రభుత్వానికి సమర్పించారు మండల్. దానిని పాపులర్గా మండల్ కమిషన్ రిపోర్ట్ అని పిలువబడుతున్నది. బీపీ మండల్ ప్రతిభ నైపుణ్యతలు మండల్ కమిషన్ ద్వారా బయటి ప్రపంచానికి వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా మండల్ కమిషన్ ముందు 2 ప్రతిపాదనలను పెట్టడం జరిగింది. ఒకటి, భారతదేశ సామాజిక విద్యాపరమైన వెనుకబాటుతనంపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఓబీసీలను గుర్తించడం. రెండోది, ఓబీసీల అభ్యున్నతికై సిఫారసులను ప్రభుత్వానికి సమర్పించడం. భారతదేశ హిందూ వ్యవస్థ వందల వేల కులాలుగా విభజించబడి ఉన్నది. ఇన్ని వేల కులాలను రాజ్యాంగపరంగా ఓబీసీలుగా నిర్వచించడంతో కుల విభజనకు అతీతంగా ఏకీకృతమై ఓబీసీలుగా వ్యవహరించడం, గుర్తింపు పొందడం ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప పరిణామంగా చూడవచ్చు.